హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మల్టీగ్రెయిన్స్ దోశ. నార్మల్ ఇడ్లీ దోశల కంటే కూడా ఇవి చాలా హెల్దీ అనమాట. సో ఇప్పుడైతే నేను జొన్నలు, రాగులు, ఇంకా ముడి బియ్యము, సజ్జలతో చేస్తున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసేసుకోవాలి. వీటిలోకి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి దోశలు సాఫ్ట్గా రావడానికి. సో ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడిగేసాలి 2-3 సార్లు. కడిగిన తర్వాత మళ్ళీ మనం వీటిని నానబెట్టేసేయాలన్నమాట. ఒక 7 నుంచి 8 గంటలు నానితే సరిపోతుంది. దీంట్లో మినపప్పు వేయకుండా చేసుకున్నా కానీ దోశలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా మంచిగా నానిన తర్వాత వీటిని మళ్ళీ 2-3 సార్లు కడిగేసి మనం ఇంకా దోశల పిండిలాగా రుబ్బేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇట్లా పప్పు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేసినామంటే మెత్తటి దోశల బ్యాటర్ లాగా మనకి రెడీ అయిపోతుంది. సో మొత్తం దోశ బ్యాటర్ అట్లా రెడీ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసినా కదా కొంచెం వాటర్ అట్లా పోసుకోవాలన్నమాట, మరి చిక్కగా కాకుండా. సో మూత పెట్టేసి మనం ఇంకా ఒక 7-8 గంటలు పక్కన పెట్టేసేయాలి, లేదా నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. ఇది ఫర్మెంట్ చేయకపోయినా మంచిగానే వస్తాయి అన్నమాట దోశలు. నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ నానబెట్టి నైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. దోశలు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి మనం ఇంకా దోశలు వేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత అసలు నార్మల్గా మనం మినపప్పు వేసి చేసుకున్న దోశలు ఎంత మంచిగా వస్తాయో అట్లనే వస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇట్లా ప్లెయిన్ దోశలు పచ్చడితో తినడం కాకుండా వీటిని కొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చు. పైన టాపింగ్ అనేది ఆనియన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, కొత్తిమీర, పచ్చిమిర్చి అట్లా వేసుకోవచ్చు. బాగుంటుంది అనమాట అట్లా చేసుకొని తింటే కూడా. అయితే బ్యాటర్లోనే అవన్నీ కలిపేసుకొని ఇట్లా దోశలు వేసేసుకోవచ్చు. సో మనకు ఎట్లా తినాలి అనుకుంటే అట్లా చేసేసుకోవచ్చు ఈ దోశలు. తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలి అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రెసిపీ అనమాట. ఇంకా రాగులు, జొన్నలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా హెల్దీ అనమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.